the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా 95 జాబులు ఎలా రిస్క్ మస్క్ బిజినెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మనీ రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race. హాయ్ హలో నమస్తే వణకం సలాం వెల్కమ్ టు రామ్ రాజ్ బనియాన్స్ రేస్ పవర్డ్ బై ఫాగ్ అండ్ నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. ఈ రోజు మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి మీ ముందుకు వస్తున్నారు హితేష్ అండ్ ధనుష్. లెట్స్ వెల్కమ్ హితేష్ అండ్ ధనుష్. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 కళ్ళలో కళ్ళలో నా మైకం కళ్ళలో నా వయ్యారి మైకం. ఈ రేస్ లో నెక్స్ట్ మీ ముందుకు వస్తున్నారు కొంచెం ఇష్టం కొంచెం కష్టం హీరోయిన్స్. లెట్స్ వెల్కమ్ రోహిణి అండ్ హిమజ. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా ఏంటి ఇదే ఇదేనా పాట? ఇదేంటి ఇక్కడ మన రేస్ అంటే ఎంత ఊపు ఉండాలి, ఆ జోష్ ఉండాలి. సరే మీ కర్మ. మేము గోల్డెన్ పాత పాటలే కాదు మాస్ పాటలు కూడా ఇరగదీస్తాం. ఏ సాంగ్ వేసుకుంటాం వేసుకో. కమ్ ఆన్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో Let's rock it, shake it, break it now. Come on, take a jump, touch it, thumb roll. It's time to party now. It's time to party now. Range opila. It's time to party now. Chinamola. It's time to party now. Range opila. Manakante goppola. Tata birla. ఓకే మరి మనం రేస్ లో ఎంజాయ్ చేస్తూనే లక్ ని సొంతం చేసుకుందాం. వేసుకో. ధనుష్ అండ్ హితేష్ రావటం రాయలసీమ అమ్మాయిలతో పెట్టుకున్నారు. ఇక మీకు ఇత్తడే. ఇప్పుడు మాకు కాదండి ఇత్తడు, వాళ్ళకి ఇత్తడే. ఎందుకు మరి మాతో పెట్టుకున్నారుగా. మీరు వాళ్ళతో ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేసి గొడవ పెట్టుకున్నారు. బాయ్స్ ముందు ఉంటారు. అసలు మీకు మా తెలుసా? మీరు గ్రేట్ వాళ్ళు గ్రేట్ లో ఈ రేస్ లో తేలిపోతుంది. ఎర్రడు ముందే మా సంగతి తెలుసు కానీ ఇక్కడ ఎక్స్ ఎక్కడ బ్యాక్ డ్రాప్ గురించి నీకు తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంటే నీ బ్యాగ్ దిక్కి కాదురా చెప్ప. మేడం ఐఎమ్ నాట్ జఫా, ఐఎమ్ విత్ జఫా. ఈ రేస్ లో ఎవరు జఫా ఎవరు విన్నర్ అని తెలిసిపోతుంది. అసలు డౌట్ లేదు. ఆవిడే జఫా. జఫా స్క్వేర్ చూసారా ఇక్కడి నుంచి అంత జఫా అంటే. మీ గొడవలో గొడవ పడుతుంటే టైం తెలీదు. సో క్లియర్ చేసుకోవడానికి మనకు ఒక షో ఉంది. 4 రౌండ్లు ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసాం అనుకో, ఒక్కొక్క రౌండ్ లో ఎవరు జఫా అవుతున్నారు ఎవరు మంచి వాళ్ళు అవుతున్నారు తెలిసిపోతుంది కదా. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ధనలక్ష్మి ఐ లవ్ యూ. ఇక్కడ ఉంది మీ ధనలక్ష్మి.
ఫస్ట్ రౌండ్ లో ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆన్సర్ కరెక్ట్ గా ఉంటే ఒక్కొక్క లెవెల్లో ఉన్న అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చి చేరుతుంది, వావ్. లేదా నా అకౌంట్ లో చేరుతుంది. రెడీగా ఉన్నారా? రెడీ. రెడీ. మీకు బుర్ర ఉందో లేదో ఇప్పుడు తెలుస్తుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏ రోజు ఎక్కువ సూసైడ్స్ నమోదు అయ్యాయి? మీ ఆప్షన్స్: సోమవారం, బుధవారం, శనివారం, ఆదివారం, జనవరి 1, వ్యాలంటైన్స్ డే. ఈ వారాలని నార్మల్ గా ఎవరు పట్టించుకొని ఈ వారమే చచ్చిపోదామని. వ్యాలంటైన్స్ డే అయితే అబ్బా అమ్మాయి లవ్ చేయలేదని అబ్బాయి లవ్ చేయలేదని చాలా మంది చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోతారు. వాడు 3-4 సార్లు చచ్చిపోయి 3-4 సార్లు చచ్చి బతికిందంట రోహిణి వ్యాలంటైన్. న్యూ ఇయర్ రోజు ఎవరు చావరు. తాగేసి ఉంటారు కనుక. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచించడానికే బ్రెయిన్ ఏ ఆలోచిస్తున్నాగండి. ఫిక్స్. వ్యాలంటైన్స్ డే ఫ్రీజ్. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. రాంగ్. పాప రోహిణి చాలా సెంటిమెంట్ గా ఆలోచించింది. ఏమంటే లవ్ చేయకపోతే పాపము సూసైడ్ చేసుకుంటాను. చచ్చిపోవడం కానీ ఈ రోజుల్లో చచ్చిపోవడం ఇటు ఇచ్చి కదండి. కాదంటే ఇటు ఇస్తారన్న సంగతి తెలియలేదు పాపం. అంటే అది ఎప్పుడుదో అనుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను ఆ కాలంలో మరి. అయితే మళ్ళీ నేను ఇంకోసారి అందుకే ఇంకోసారి ఆలోచించన్నా, అయినా కూడా తప్పు చెప్పా. రైట్ ఆన్సర్ బుధవారం. అందరూ రాంగ్. బుధవారం. ఆయన చిన్న పిల్లలు ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాట అబ్బా. నాకు కూడా తెలియదు మరి బుధవారం ఎందుకని, కానీ సర్వేలో ప్రకారం చూస్తే బుధవారం ఎక్కువ నమోదయ్యి ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఆన్సర్ పెట్టని చెప్పాను. ఆన్సర్ పెట్టాం, ఒకసారి పెడతాం. డబ్బులు కావాలంటే ఇంకోసారి నా అకౌంట్ పెద్దగా రా. ఇప్పుడే క్వశ్చన్ Drop. 30,000 నా అకౌంట్ లోకి వచ్చేసి. 30,000 వెళ్ళిపోయి అప్పుడే. సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా చెప్పకపోతే 70 కూడా నా అకౌంట్ లోకి వచ్చేసి. రోహిణి ఎక్కడికి కమ్మని. రోహిణి పక్కన అసలే నీకు బుర్ర లేదు అంటున్నారు, ఉందని ప్రూవ్ చేసి. నేను అసలే జనరల్ నాలెడ్జ్ ఈ Excuse me, నేను బుర్ర లేదనలేదు. అదేదో ఇందాక బాబు ఇంకా చెప్తా అది చెప్తా. ఓకే రోహిణి, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. దుర్వాసన రావడానికి ముఖ్య కారణం. రోజు నా డియోడ్రెంట్ డబ్బా అయిపోతుంటది ఇప్పుడు కొట్టలేక. ఎర్రడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా దుర్వాసన వస్తది. మీ ఆప్షన్స్: బ్రష్ సరిగా చేయకపోవడం, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, టంగ్ క్లీన్ చేయకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం, షుగర్ వ్యాధి ఉండడం. టంగ్ క్లీన్ చేయప్పుడు ఎన్నో ఆప్షన్ 4th కదా, అది తను. చూడండి క్లోజ్ అప్ నేను నీ గురించి చెప్పలేదు, దాన్నే చెప్పమంటారు. పొద్దున్నే లొకేషన్ లో ఫస్ట్ ఉంటుందంటే ఏంటో అనుకున్నా, బ్రష్ చేయకుండా ముందే వచ్చాను. నీ గురించి చెప్తున్నట్టు మళ్ళీ ఏం బ్రష్ చేయకపోతేనే టైం సేవ్ అవుతుంది కదా నీకు. పళ్ళు తోమపైన వాసన వస్తది, స్మోక్ చేసిన వాసన వస్తది, దుర్వాసన. దుర్వాసన, షుగర్ వ్యాధి ఉంటే వస్తుందేమో. టంగ్ క్లీన్. ఓకే, టంగ్ క్లీన్ చేయకపోవడం అని రోహిణి ఫిక్స్ అయింది. ఫ్రీజ్. ఓకే చూద్దాం మరి, టంగ్ క్లీన్ చేయకపోవడం రైట్ ఆర్ రాంగ్? మనీ కాదు ఇంకోసమా? డబ్బులు ఆమె కొట్టింది కాబట్టి ఆ 70,000 నీకే. అయితే ఓకే, ఇంకోటి కొట్టుకో, ఇంకా 70 తీసుకొని వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతా? ఇవ్వు రాంబాబు చూడు, ఒక్క వైపే చూడు. ఎందుకు ఇంకో వైపు బట్టలేవా? నన్ను చూడరా. నీలో ఏముందిరా? రెండో వైపు చూడాలనుకోకండి.
స్మెల్లింగ్ ఓకే ఓకే మీరు చూసుకోండి అమ్మో బాబోయ్ ఇనవే కన్యాకుమారి కరంగే సవారే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ధనుష్. ఎక్కువ శాతం మగవాళ్ళు తమ జీవిత కాలంలో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు? ధనుష్ చాలా easy మగవాళ్ళే అనుకుంటా. కాబట్టి వాళ్ళకి ఈజీ. ధనుష్ కు తప్ప అందరికీ తెలుసు మా ధనుష్ లొకేషన్. ధనుష్ అడిగితే నాకు చాలా ఈజీ అనిపించింది చెప్పి మీ బావా లేవు మావా లేవు ఇప్పుడు నేనే ఇవాళ మా మామ ఉన్నప్పుడు ఏం పీకలు బట్టి నువ్వు వచ్చి ఏం పీకుతావురా జఫా ఈ ఆప్షన్స్ గడ్డం గీసుకోవడానికి, చదవడం, ఆలోచించడం, అమ్మాయిల్ని చూస్తూ ఉండడం, తినడం, పార్టీలు చేసుకోవడం. అమ్మాయిల్ని చూస్తూ ఉండడం. సో నిజాలు ఎంత బాగా ఒప్పుకుంటాడు. Maybe ధనుష్ first one విషయంలో అయితే అది కరెక్ట్. లేదు. అందరితో చూస్తే మరి చెప్పలేదు. ఎర్రోడు అమ్మాయిని చూస్తూ ఉండడు ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్ బాగా అలవాట్రా. అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ చూసేస్తా ఉంటాడు. బస్ స్టాప్ లోని బాత్రూమ్ లో కాదు అంతెందుకు రోజు మా ఇంటికి ఎగేసుకొని వస్తాడు కారు ఆ పిల్లని చూడటానికి. అమ్మాయి వెరీ క్లియర్ గా చెప్పింది అమ్మాయిల్ని చూడడానికి. నేను అమ్మాయిలు చూస్తాను వీళ్ళని ఎక్కడ చూస్తాను చెప్పండి. ఐ థింక్ ఫోర్త్ వన్ అమ్మాయిల్ని చూస్తూ ఉండడం ఫ్రీ. ఆన్సర్ చెప్పావు కానీ అసలు నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. నిన్ను ఎలా చూస్తాను అమ్మాయి అయితే కదా. అప్పుడే చెప్పాడు కదా అమ్మాయిల్ని చూస్తాడు నిన్ను చూడను అని చెప్పాడు. మీరు కూడా ఓకే మరి అమ్మాయిల్ని చూస్తూ ఉంటాం రైటా రాంగా? చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా వద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా వచ్చేనా వచ్చేనా ఓ మాట ఇంక మనకేలా వచ్చేనా వచ్చేనా. సో ధనుష్ నీ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మ్యూజిక్ ఎప్పుడు వినాలనుకుంటారు? ఆప్షన్స్ ప్లీజ్. నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు. ఫస్ట్ పడుకున్నాడు. సో దీంట్లో అన్ని కరెక్టే అనిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చాలా ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్. నిద్రపోయేటప్పుడు ఫ్రీ. ఎర్రడానికి 30,000. ఏ డార్లింగ్ వెయిట్ అండ్ సీ ది రిజల్ట్ బాబు. ఏంటి హిమజ రైట్ అనుకుంటున్నావా? ఏమో కావచ్చు. నేనైతే వాకింగ్ చేస్తున్నప్పుడు వింటాము. నిద్రపోయేటప్పుడు రైట్ ఆర్ రాంగా? మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా. ఓకే మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు. కరెక్టే. అవును నేను ఎప్పుడు తనతో మాట్లాడేవాడు సాంగ్ వింటూనే మాట్లాడు. ఎందుకు సాంగ్ మీద అంత కాన్సంట్రేషన్? కష్టపడి వెండు ఎందుకు నాన్న? నీకు బాగా ఎక్కువైంది చూసా మ్యాచింగ్ వేసుకొచ్చాను దేవుడా నీకు ఎక్కువైందని. దేవుడా. దావుడా సో ఆమె 30,000 నా సొంతం. డ్రాప్. సో కావాలా ఇచ్చేసేదా? సింహాన్ని అడవిలోనే చూడు, రేస్ గుర్రంలో చూడు, రేస్ ఎందుకు పిలిచారండి సింహాన్ని ఇక్కడికి? అడవిలో ఓకే హిమజ రెడీగా ఉన్నట్టుంది. అకౌంట్ లో ఫుల్ 1 లాక్ వేసుకోవడానికి. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి ఉండే గుణం ఏంటి? ఏంటి అందరూ అంత కాన్ఫిడెంట్ గా నిన్ను చూస్తున్నారు? ఎప్పుడు నిద్రపోతుంటారా? గ్లోకి కారణం ఆ నిద్రే. స్లీపింగ్ బ్యూటీ. 9 to సెట్ కి ఫస్ట్ వచ్చిన తర్వాత మరి పడుకోవాలి కదా ఎలాగైనా. ఆప్షన్స్ ఎక్కువగా నవ్వడం, ఏడవకపోవడం, భయపడటం, చిరాకు పడటం, అలగడం, హైపర్ యాక్టివ్ గా ఉండడం. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కొంచెం పీస్ఫుల్ గా ఉంటారు కాబట్టి అయితే మీరు చిరాకు పడడం ఏమో. అస్సలు కాదు. 1 ఏమో కొరక వస్తుంది 1 అనుకుంటున్నా. ఎక్కువగా నవ్వడం. నవ్వుతూనే ఉంటాను మరి నేను. నవ్వుతూనే ఉంటారా? నిద్రపోతాను. నాకన్నానా? నా పర్సనల్ ఆన్సర్ అది. ఎక్కువగా నవ్వడం ఫ్రీజ్.
తప్ప ఇవ్వాలి తప్ప ఇవ్వాలి ఏదైనా పర్లేదు రోహిణి నాకు చూడు, తప్ప satisfaction. వాళ్ళ దేవుడా ఈ ఆన్సర్ కూడా నాతో చెప్తే వచ్చేది ఏంటి 100 కొబ్బరికాయలు కొడతావా? నాకు రాకపోతే 100 కొబ్బరికాయలు కొడుతుంది అంత డబ్బులు వేస్ట్ చేసి నన్ను కొడతా అంటారు పక్కన ఉంది కదా. ఓకే మరి రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఎక్కువగా నవ్వడం. ఓకే మరి రైట్ ఆన్సర్ ఏంటో చూడండి ఒకసారి. ఏడవకపోవడం. ఏడవకపోవడం అంటే ఎక్కువగా నవ్వడమే కదండి. నువ్వు అన్నావు కదా ఎప్పుడు ఏడవకపోవడం ఏడవను, కదా మేబీ. ఏడవకపోవడం అంటే నవ్వడం కూడా రావచ్చు కదా. అది నవ్వడం optional లేదు. నార్మల్ గా ఉన్న నవ్వడం అనం ఎక్కువగా కదా. నవ్వరు ఏడవని వాళ్ళు. ఎక్కువగా నిద్రపోవటం వల్ల ఇప్పుడు ఏడవలసి వచ్చింది. ఎందుకంటే డబ్బులు నా అకౌంట్ లోకి వస్తున్నాయి. డ్రాప్. ఓ గాడి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వీటిలో ఏ పని చేసేటప్పుడు బ్రెయిన్ ఎక్కువగా కష్టపడుతుంది? నేను చెప్పను. డైలాగ్స్ గుర్తుపెట్టుకుని రేవతి కదా ఎక్కువగా తినేటప్పుడు బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఏది తినాలా ఎలా నవ్వాలా. ఓకే మరి మీ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నిజం చెప్పడం, అబద్ధం చెప్పడం, నవ్వడం, వినడం, ఆలోచించడం, కోప్పడడం అనుకుంటా. ఇవన్నీ నా పర్సనల్ ఆన్సర్స్. ఎందుకంటే కోపం వచ్చినట్టు యాక్ట్ చేసేటప్పుడు బాగా షివరింగ్ వచ్చేస్తుంది బ్రెయిన్ అంతా. ఇక్కడ కోప్పడంలో యాక్ట్ చేయడం అని లేదు, కోప్పడం ఉంది. మనకి ఎందుకండి తీసేయండి. ఆలోచించడంలో ఆటోమేటిక్ గా బ్రెయిన్ కష్టపడుతుంది. అందరూ రేడియో వినేటప్పుడు జాగ్రత్తగా వింటారు. వినడం అనుకుంటా. వినడం ఫ్రీజ్. సో ఫ్రెండ్ అంటుంది, ఒక సపోర్ట్ చేయవు, ఒక నేను ఆన్సర్ సపోర్ట్ చెప్పు. చేస్తానండి. మళ్ళీ ఒకసారి ఆన్సర్ మళ్ళీ ఎందుకు వేస్తారు? పర్లేదేంటి? సినిమా సగం అయిపోయాక మళ్ళీ ఫస్ట్ మళ్ళీ first కాదండి. చేయండి. ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ అండి. అది మాకు కూడా తెలుసండి, ఆవిడకి కూడా తెలుసు. దాన్ని అంటారు ఏంటి జా? తెలిసిపోయిందా? రైట్ ఆర్ వినడం రైట్ ఆర్ రాంగ్? అందరికీ కను పాప బచ్చోరా బుజ్జాయి కథలెన్నో చెబుతాలే కలలన్నీ నీవేలే అందాల పసి పాప. ఓకే మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూసారా నేను చెప్పేది విను అన్నాను. అబద్ధం చెప్పడానికి ఎక్కువ ఆలోచిస్తాం. పాపం ధనుష్ క్లూ ఇచ్చావు నువ్వు. క్లియర్ గా అబద్ధం చెప్పేప్పుడు మధ్య తను పాపం ఫస్ట్ ఆప్షన్ చూడగానే చెప్పాడు నన్ను ధనుష్. ఫ్రీగా డిప్రెషన్ లో ఉంది. నెక్స్ట్ అదే మేడం ఫ్రెండ్స్ ని నమ్మాలి ఇలా ఉంటే మాత్రం నువ్వేమైనా హెల్ప్ చేసావా? లేదుగా. చూడండి ఉండకు నాన్న. ఎవరు అదిగోండి. నాకు ఒక డౌట్ ఉండేది, అది కన్ఫర్మ్ అయిపోయింది. డ్రాప్. ఓకే మరి హితేష్, అసలే మనకి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం. కొంచెం కాదు. నాకు ఫ్రెండ్స్ మీద ఇప్పుడు నేను నమ్మకం ఉంది help చేస్తా, యాక్చువల్లీ. help సపోర్ట్ చేస్తా. అమ్మాయిని నమ్ముతావా అబ్బాయిని నమ్ముతావా నీ ఇష్టం, కానీ నీ క్వశ్చన్ అంటే చూడు. 80% మంది ఏదైనా పని చేసేటప్పుడు తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఏం చేస్తారు? ఓకే ముద్దు పెట్టుకో. గట్టిగా హగ్ చేసుకుంటారు. ఏ బాగున్నావా బాగున్నావా బాగున్నావా. మీ ఆప్షన్స్ చూడండి. నవ్వడం, మాట్లాడటం, పారిపోవడం, చూడనట్టు నటించడం, వెళ్ళి కౌగిలించుకోవడం, పక్క వాళ్ళతో మాట్లాడటం. నేను చెప్పినానా లేదా వెళ్ళి కౌగిలించుకోవడం. అదే ఫోర్త్ వన్ రైట్ అనిపిస్తుంది. పని చేసేటప్పుడు 80% మంది ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఏ పని చేస్తారు? అదే చూడనట్టు నటిస్తాడు. చూడనట్టు నటిస్తారు. ఫ్రీజ్. నీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దామా? అరే ఆవరుద్రా. వీళ్ళ ఫేస్ చూస్తే అది రైట్ కనిపిస్తుంది. సరే చూడండి. జానే జిగర్ ఆవ్ మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో. ఇలా ఈజీగా అడగండి. క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, ఆన్సర్ కొంచెం కష్టంగా Answer ఉంటుంది. tough ఏనా? Okay. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎక్కువ శాతం మంది నిద్రపోయే ముందు దేని గురించి ఆలోచిస్తారు? నేనైతే మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తారా అది తెలుస్తుంది. అప్పుడే చెప్పింది తిండి గురించి ఎక్కువ ఆలోచిస్తారని. కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తాను నీకు ఆన్సర్ ఇవ్వండి. రానే. ఆప్షన్స్.
రేపటి గురించి, గతంలో అలా చేసుంటే బాగుండని, డబ్బుల గురించి, సినిమాల గురించి, అమ్మాయిల గురించి, ఏ చేసిన బాబు. పాపాల గురించి. రాంబాబు వాడు రాత్రి ఏం అమ్మాయిల చేద్దామని గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తావు నేనైతే అన్ని ఆలోచిస్తాను. నువ్వు రాత్రైతే ఏం చేయాలని ఆలోచిస్తావంట. అమ్మాయిల గురించి ఆలోచిస్తావు. అమ్మాయిల గురించి అవసరం లేదు, ఎలాగైనా పడతాయి కదా. కుక్కలు నక్కల పడతాయేంటి? అంటే ఆటోమేటిక్ గా చెప్పే అవసరం లేదు. సో ఏది, సినిమాలా డబ్బులా? డబ్బు అవసరం పడుకునే ముందు కూడా డబ్బులు కానీ నాకు సినిమా అవసరం. డబ్బుల గురించి ఎలాగైనా ఆలోచిస్తారు కానీ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి యో రాంబాబా టైం అయిపోతా ఉంటుంది. ఏం చెప్పి ఆలోచిస్తావా? చెప్పా. చెప్తున్నా, నువ్వు ఆగు. ఆన్సర్ నాది, నేను చెప్పాలి, డబ్బు నాకు రావాలి. ఆన్సర్లు ఆడేవనా? ఏడకి వస్తుంది అది ఇంకా? నువ్వు చెప్పు. ఓకే, సినిమా గురించి. సినిమా గురించి. ఆ సినిమాను వదలట్లా. ఆన్సర్ రైటో రాంగో దేవుడు ఎరుక. చూసే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అన్నా ఆన్సర్ చూసి సినిమా చూసి ఇవ్వాలి. ఇస్తారు. నీ ఆన్సర్. ఓకే, సినిమాల గురించి ఫ్రీజ్. అది నేను కూడా ఫ్రిడ్జ్లో సినిమా పెట్టేయండి, చూపిస్తా అది మామా పనికిరాదు. ప్లీజ్. సినిమా చూపిస్తావా? ఆల్రెడీ సీనుకే. ఎస్. ఓకే, రైట్ ఆ రాంగ్ చూద్దాం. I wanna, you wanna, one more, chim chimma, chum chumma, chummo. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిస్సం. చూడండి మీ ఆన్సర్ ఏంటో. గతంలో అలా చేస్తుంటే బాగుండు. క్లూ ఇస్తూనే ఉన్నా. అలా చేస్తుంటే బాగుండు, అలా ఎందుకు చేయలేదని ఆలోచిస్తారు ఎవరైనా కూడా. సో ఫస్ట్ కరెక్టే పెట్టావు, సెకండ్ లో దొబ్బింది. డ్రాప్. సౌండ్ ఇక్కడ దాకా వచ్చింది. 70,000. కంగ్రాట్స్. పక్క ఉన్న జీరోకి 70 ఎక్కువ, పర్లేదు. సో ఈ రేస్ లో విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ రౌండ్ వెళ్ళాలి. నెక్స్ట్ రౌండ్ వెళ్లే ముందు రామ్ రాజ్ బనియన్స్ రేస్ స్టార్ట్. ఓకే, మరి సెకండ్ రౌండ్. ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ మనకి, ఎందుకంటే మనం అందరూ సినిమాలో ఉన్నా కూడా సినిమాలకి ఫ్యాన్స్. మరి వీళ్ళని డామినేట్ చేయాలంటే ఈ రౌండ్ లోనే హిమజ. ఓకే, రెడీ? రెడీ. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. మీకు సాంగ్ గానీ డైలాగ్ గానీ ప్లే అవుతుంది, మధ్యలో ఒక చోట మ్యూట్ అవుతుంది. ఆ మ్యూట్ అయిన వర్డ్స్ ఇక్కడ టేబుల్ మీద పెట్టుంటాము. మీకు స్టార్ట్ అని చెప్పిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కరెక్ట్ వర్డ్స్ తీసుకొచ్చి ఈ బోర్డ్ లో ఫిక్స్ చేయాలి. చేసినప్పుడు గ్రీన్ లైట్ వెలిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాయ్ లో అమౌంట్ అలా డ్రాప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అందుకోవాలి. అది ఏ లెవెల్ పైన ఉంటే ఆ లెవెల్లో ఉన్న 1 lakh 50 30 అనేది మీకు ఇస్తాం. ఒకవేళ రెడ్ లైట్ వస్తే మళ్ళీ వెళ్ళి ఆ వర్డ్స్ వెతికి కరెక్ట్ ఆన్సర్ తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. రాంబాబు దగ్గర నుంచి. లేదమ్మా, మేము రోహిణి దగ్గర నుంచి స్టార్ట్ ఏందబ్బా, చేస్తాం. నువ్వే కెలుక్కున్నావు కదా. ఓకే రోహిణి, రెడీ? ఆ, నువ్వు ఏదో separate clear అయింది కదా. చూసేద్దాము, అక్కడ తీసుకెళ్లి వేసేద్దాము. అక్కడ తీసుకెళ్ళేసేస్తా. ఓ అబ్బో, నిన్ను కాదురా బాబు. ఓకే రెడీ, చూడండి మరి. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారోనని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్ లోకి వచ్చి ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? నేను ఎందుకురా నీకు? ఇది ఎందుకంటే నాకు. Your time starts now. డిగ్రీ అంట. వయసు రాని డిగ్రీ, వయసు రాని పాస్ కాని వయసే డిగ్రీ. లేదా? పాస్ కాని డిగ్రీ, బుద్ధి రాని డిగ్రీ. ఆగండి ఆగండి, ఏ డిగ్రీ అంటే అది ఎక్కువ చదువుకుంది, మీరు తక్కువ చదువుకుని అంటే డిగ్రీ అయినా పాస్ కానీ. అవును, ఎల్లో అండ్ రెడ్ లైన్ మధ్యలో ఉంది కాబట్టి 50,000. సో ఇప్పుడు నువ్వు కలర్స్వతి. ఓ కలర్స్వతి, కలర్ఫుల్ గా ఉన్నానా? చాలా.
మరి హీరో ఎవరు? ఉన్నాడుగా ఇంకో జఫ్. యో జప్ప ఎర్రోడా, నువ్వు రారా. జప్ప ఎర్రోడా, డిగ్రీ అయినా పాస్ కాని ఎర్రోడా. అదేం కాదురా ఎర్రోడా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎక్కడ నీలాంటి ఎదవ గిచ్చి పెళ్లి చేసేస్తారా అని కష్టపడి 5వ తరగతి చదివినా. 5వ తరగతి చదివినందుకు నేచురాలిటీ అంట దేవుడా. 5వ తరగతి చదివినా కానీ ఏంటి మర్చిపోయాను. ఎక్కడ ఎలాంటి బేవర్ చోటుకి పెళ్లి చేస్తాడని కష్టపడి 5వ తరగతి చదివినా. డిగ్రీ అయిన పాస్ కానీ ఎదవి నీకు 5వ తరగతి అమ్మాయి రావడమే ఎక్కువ. నీకు నేనెందుకురా, నీకు నేనెందుకురా. నేను చెప్పిన డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడమే రాదు ఎదమ్మే. కళ్ళున్నాడు ముందు మాత్రం అమ్మన్నాడు దునియా మొత్తం చూస్తాడు. జఫ్ అన్ని వింటలు. సో రోహిణి చక్కగా ఆన్సర్ పెట్టా. 50,000 నీ అకౌంట్ లో వేసుకున్నావు. నీ టోటల్ స్కోర్ 1,20,000. ఓకే, మరి ఇప్పుడు నీకు డైలాగా సాంగ్ చూద్దాం. నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి Time starts now. ప్రేమను పంచే ముస్కాయిస్తూ సోకుల్ మాడా కూడా టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడా బస్తీ కూరలు ఢైరో అన్న జారే అన్న. నేను ఎంకరేజ్ చేయబట్టి ఎర్రోడు ఆ మాత్రం పరిగెట్టాడు. ఓకే, మరి హిమజ నీకే చాలా అవసరం ఇప్పుడు 1 lakh. అవును, మీ టాస్క్ ఏంటో చూద్దాం. అద్భుతం. అయ్యో వినేశారా? నేను పాడిందంటే వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి, బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కదా. టైం స్టార్ట్స్ నౌ. నా పేరు రుషికేష్, నా పేరు రుషికేష్, నా పేరు ఓకే, మరి హితేష్ వాళ్ళైతే అకౌంట్ లోకి బాగా డబ్బులు జమ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టాస్క్ ఏంటో చూద్దాం. Okay, your time starts now. ఓరి ఓరి నన్ను గురిపేయో చంపేరో చంపేరో నలిపేరో కుదిపేరో ముద్దిపోయారు. ఓరి ఓరి నన్ను Fast, fast. Right. Go, 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 go. చెయ్యి ఇక్కడ ఉంది. చేయి అక్కడ ఉంది, టేబుల్ అక్కడ ఉంది. మీరు చెయ్యి ఇచ్చాలి, ఎక్కడి నుంచి వచ్చింది మరి? అబ్బా 50,000. కలిపేరో ఓరోరి యోగినిలో కలిపేరో मेरे दिल तेरी जान दे 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 ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగిని నన్ను మిలేరో ఓరోరి యోగి నన్ను కుదిపేరో ఓరోరి యోగినిలో కలిపేరో o sosinari
హితేష్ అమ్మాయిగా కూడా చాలా సెక్సీగా డాన్స్ చేసావు, సూపర్. అలా అనిపించిందా మేడం? సెక్సీ. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ నేను చెప్పాను కదా ఆర్టిస్టులు కాబట్టి మనందరికి నచ్చిన రౌండ్. అందరూ కూడా సూపర్ గా స్కోర్ చేశారు. హైయెస్ట్ ధనుష్ 1,30,000, రోహిణి 1,20,000, హితేష్ 1,20,000 and Himaja 1 lakh. మై గాడ్. Not bad. హీరో కాదు కదా. ఓకే, యాజ్ పర్ రూల్ సెకండ్ రౌండ్ లో ఎవరు లీస్ట్ గా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. సో నలుగురులో లీస్ట్ గా ఉండేది హిమజ. నా రాయలసీమ రక్తం సలసలా మరిగిపోతా ఉండదు నా ఫ్రెండ్ పంపిస్తా ఉంటే. మరి ఏం చేయాలి? ఆమె ఎవరు అనుకున్నారు? నా హార్ట్ డిస్క్, నా టూత్ బ్రష్, నేను స్నానం చేసేటప్పుడు నా సోప్ బాక్స్. ఓకే హిమజ, మరి ఎలిమినేషన్ రౌండ్ కి రెడీగా ఉన్నారా? రండి. నానొప్పుకోను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. డిక్కీ బస్సును వచ్చి నా ముందు కడగొట్టిందంట. అందుకే దీన్ని తీసుకెళ్తున్నాను. ఏం వద్దులే, ఏం చేసుకుంటా చేసుకో. రాయలసీమకి వచ్చి చూసుకుందాం. ఇక్కడ ఉంటే నేను జిమ్ కి వెళ్ళి వస్తాను. నెక్స్ట్ రౌండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన రౌండ్. yes I'm ready. ఆ నెక్స్ట్ రౌండ్ వెళ్ళే ముందు రామ్ రాజ్ పరియల్స్ రేస్ పవర్డ్ బై ఫాగ్ అండ్ నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ గిల్ రౌండ్. గూట్లో రూపాయి. ఈ థర్డ్ రౌండ్ బజర్ రౌండ్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఫోటో చూపించి కింద ఒక 3 ఫోటోలు చూపిస్తాం. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత వాటి మధ్యలో ఉన్న కనెక్షన్ మీరు కనుక చెప్పగలిగితే రేస్ లో ఎంటర్ అయినట్టు. రేస్ లో ఎంటర్ అయిన తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తాం. ఆ ఆప్షన్ వెనకాల 1000 to 1 lakh రూపీస్ ఉంటాయి. సో దొరికినంత దోచుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏటీఎం ఇంగ్లాండ్, జపాన్, అమెరికా. క్వశ్చన్, ఏటీఎం ను మొదట వాడిన దేశం ఏది? ఫస్ట్ బజర్ నొక్కింది రోహిణి. ఎందుకో నొక్కారు, ముందుగా ఉంచుకుంటే మంచిది. కరెక్ట్ ఆన్సర్ అయితే గేమ్ లోకి ఎంటర్ అవుతారు, లేదంటే పనిష్మెంట్ ఇస్తారు. ఓకే అండి, ఏటీఎం ని ఏ ఉంది కాబట్టి అమెరికా. ఓకే, అమెరికా ఫ్రీజ్. అమెరికా రైట్ ఆర్ రాంగ్? అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే మరి రోహిణి రాంగ్ ఆన్సర్ కాబట్టి నీకు పనిష్మెంట్ రా. ఒకసారి రైట్ ఆన్సర్ ఏంటో చూసి. ఏ ఇంగ్లాండ్ బొంగ్లాండ్ చెప్పేసారు ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి. సో రాంగ్ ఆన్సర్ చెప్పిన దానికి ఇప్పుడు మీ పనిష్మెంట్ ఏంటంటే ర్యాంప్ వాక్ చేయాలి. ఆ తర్వాత మీ సిగ్నేచర్. నాకు మామూలు వాకే రాదు. చాలా బాగా చేస్తుందా? సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. స్వామి వివేకానంద గారు, మోడీ గారు, వాజ్పేయి గారు, రాహుల్ గాంధీ. సో మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వివేకానంద ఆశ్రమంలో చాలా రోజులు గడిపిన వ్యక్తి. హితేష్. yes ma'am, మోదీ గారు. మోడీ గారు ఫ్రీ. సో మన డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ తెలుసా?
విన్నాను ఇంటర్వ్యూలో విన్నాను యాక్చువల్లీ. ఇంటర్వ్యూలో విన్నారా? సో ఇంటర్వ్యూ చూడటం వల్ల మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నాను. మోడీ గారు రైటా రాంగా? రేస్ లో ఎంటర్ అయ్యారు. డబ్బులు మీ సొంతం కావాలి అంటే మీకు ఒక మనీ లాడర్ ఉంటుంది, అది చూసుకోండి. 5,000 to 1 lakh వరకు ఈ మనీ లాడర్ మీకు నేను చూపించబోయే ప్రతి ఆప్షన్ వెనుక ఉంటుంది. కానీ ఒక్కొక్క ఆప్షన్ లో ఆ మనీ లాడర్ లో ఎక్కడో ఒక చోట బ్రేక్ వస్తుంది. సో ఆ బ్రేక్ వచ్చే లోపల మీరు స్టాప్ అంటేనే ఆ అదృష్టం మీ సొంతం. సో మీ ఆప్షన్స్ చూద్దామా? రెడీ. ఎవరు కావాలి? రజనీ సార్. రజనీకాంత్ సార్ ఫ్రీజ్. సో బాబా టర్న్ అవగానే స్టార్ట్ మీరే చెప్పాలి, స్టాప్ కూడా మీరే చెప్పాలి. స్టాప్ ముందు బ్రేక్ రాకూడదు, బ్రేక్ వస్తే 0. బాబా టర్న్ స్టార్ట్. స్టాప్. 25,000. ఇంకా ఎక్కువ వస్తాయేమో కదా. మీరు 25,000 లో స్టాప్ చెప్పకపోయి ఉంటే మీరు ఎంత మిస్ అయి ఉంటారో చూద్దాం. స్టాప్ చెప్పడం వల్ల బతికిపోయారు, లేదా మొత్తం మిస్ అయి ఉంటారు. బాబా నాతో ఉన్నారు. సో లక్కీ ఫెలో. 25,000 మీ అకౌంట్ లో. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే లక్ ఎవరి సొంతం అవుతుందో చూద్దాం. థర్డ్ క్వశ్చన్. మహేష్ బాబు ప్రిన్స్. బాబు బాగా బిజీ. హాయ్, నువ్వేసావు. సమంత, కాజోల్, తమన్నా. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. నా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ అన్ని ఈయన లాక్కున్నారు అన్న హీరోయిన్ ఎవరు? ధనుష్. కాజల్. కాజోల్. కాజోల్ ఫ్రీజ్. రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, మేము సైతం చూస్తుంటారు కదా, అక్కడ ఇంటర్వ్యూలో చెప్పింది. నాకు ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. నీతో ఎందుకు చెప్తుంది? నీతో చెప్తే రోహిణి చెప్పాలి, సమంత ఎలా చెప్తుంది? ఓకే, పనిష్మెంట్ దా ఏ ఎస్కేప్ అవుతావని. ఎర్రడికి ఏం పనిష్మెంట్ ఇద్దామంటే, ఇందాక మేము సాంగ్ వేస్తుంటే ఆపేసి ఇచ్చి ఈ సాంగ్ ఏంటంటే ఆ సాంగ్ పాటకి ఎర్రడి పాపం చేయాలి. ఓకే, సూపర్ పనిష్మెంట్ సాంగ్. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుతన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుతన సలుపకురా పిలువకురా గోల్డెన్ హిట్ సాంగ్ పాడతాం. ఏంది? సారీ చెప్పు, సారీ చెప్పు. ఓకే, మరి ఈ బజన్ రౌండ్ లో అదృష్టం ఒకరినే వరించింది. ఆయన అందరి స్కోర్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో హైయెస్ట్ ధనుష్ 1,70,000, హితేష్ 1,45,000 అండ్ రోహిణి 1,20,000. సో మీరు ఒకరినొకరు వదిలి ఉండలేమన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి కట్టుగా తోసేస్తున్నాం. బయటికి రండి. మీరే లీస్ట్, అందుకే ఎలిమినేట్ చేస్తున్నాం. ఈ సాటిస్ఫాక్షన్ మళ్ళీ రాదు. ధనుష్ ఓటమి నేను వెళ్ళను. ఏదో ఒక మూల కూర్చొని చూస్తారండి. కూర్చోండి, ఎంజాయ్ చేయండి, డిస్టర్బ్ చేయండి. కారిపండమ్మా
వద్దు, నాకు అవసరం లేదు. Please. నీ ఓటమిని చూసే వెళ్ళాలనుకున్నాను. ఆ మూల నుండి చూడు. ఎర్రడా ఏదో ఒక మూల కూర్చొని ఓకే మరి ఇంతసేపు అయితే అల్లరల్లరిగా ఆడారు, కానీ ఇప్పుడు సీరియస్ గా ఆడాలి. ఎందుకంటే ఇది ఫైనల్ రౌండ్ అండ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బంపర్ ఆఫర్. నాకైతే ఎర్రోడు గెలవాలి. హలో ఎర్రడా ఈ తూరు నువ్వే గెలవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా రాయలసీమ రక్తం మీద ఒట్టేసి చెప్తాను, నువ్వే గెలుస్తావు. సో బంపర్ ఆఫర్ ఏంటో చెప్తాను, మీ దగ్గర ఉన్న అమౌంట్ తీసుకుని రండి. సో రెండు కలిపితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకరికే వస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఒక్కరెవరో చూడాలి అంటే ఈ ఫైనల్ రౌండ్ లో అదృష్టం మీ వైపు ఉండాలి. తీసుకోరా, అన్ని తీసుకో, అమ్మాయిని తీసుకో. ఓకే, నేను రోజా 3,15,000 ఒకరి సొంతం కాబోతుంది. ఆ ఒకరెవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లీస్ట్ గా ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇక్కడ అదృష్ట చక్రం ఉంది. ఈ అదృష్ట చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ కళ్ళకి గంతలు కడతాను. అక్కడ లివర్ ఉంది చూసారా, ముందుకు ప్రెస్ చేస్తే ఆ బాల్ రిలీజ్ అవుతుంది. అది ఈ పిల్లర్స్ మధ్యలో స్వింగ్ అయ్యి వెళ్తే మీరు విన్నర్ అయినట్టు. పిల్లర్స్ పడిపోతే డేంజర్ జోన్ లో ఉన్నట్టు. రెడీ? రెడీ. దా హిమజ, కళ్ళకి గంతలు కట్టి అక్కడ నించోబెట్టు. ఓకే మరి హితేష్, నేను స్టార్ట్ అన్న తర్వాతే రిలీజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నీ అదృష్ట చక్రం తిరగబోతుంది. రెడీ. రొటేట్. స్టార్ట్. రండి రండి, ఇంకా ధనుష్ ఆడాలి. ఇప్పటికైతే హితేష్ సేఫ్ జోన్ లో ఉన్నారు. నువ్వు కనుక పిల్లర్స్ మధ్య స్వింగ్ చేస్తే సేఫ్ జోన్ కి వస్తావు. మళ్ళీ 2 పిల్లర్స్ పెట్టి మళ్ళీ ఆడిస్తా. లేదా పిల్లర్స్ పడిపోతే అంతే, ఫినిష్. ఎర్రడా నా పరువు నిలబట్టాలా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. రొటేట్. ఎందుకు నీకు అమ్మాయిలు అంటే అంత ఇష్టం? ఎప్పుడు అమ్మాయిలనే చూస్తుంటావు. నేను అబ్బాయిని కనుక. అందరు అబ్బాయిలు అమ్మాయిలనే చూస్తూ ఉండరు, ఒక అమ్మాయినే నచ్చితే చూస్తారు. నాకు అందరు అమ్మాయిలు నచ్చుతారు కనుక. నీకు ఇంటికి వెళ్తే ఉందిలే ఈ రోజు. ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే. ఓకే, స్టార్ట్. సూపర్. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఓకే మరి ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు కాబట్టి విన్నర్ ఒకరిని డిసైడ్ చేయలేం. ఇంకా 2 పిల్లర్స్ పెట్టి మళ్ళీ ఆట మొదలుకు వచ్చింది. సో హితేష్ అంత కష్టపెట్టకూడదు మేడం. మళ్ళీ నేనే ఫస్ట్. పదా. మళ్ళీ నీ అదృష్ట చక్రం తిరుగుతూ ఉంది. రొటేట్.
స్టార్ట్. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. ధనుష్ కూడా కింద పడేయకుండా వేస్తే నువ్వు డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు, ఆయన కూడా పడేస్తే అప్పుడు ఆలోచిద్దాం. నీ అదృష్ట చక్రం తిప్పుతున్నా, రొటేట్. సపోజ్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒక రోజు నిన్ను ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మంటారు, నువ్వు హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్తావు. వెళ్ళిన తర్వాత అందరూ నిన్ను ఒక చైర్ కి కట్టేసి నీ చేతికి రాఖీలు కడితే ఎలా ఉంటుంది? సూపర్. వెరీ నైస్ ఐడియా మ్యామ్. కొత్త గర్ల్ ఫ్రెండ్స్ ఎత్తుకోవచ్చు కదా. రెడీ, స్టార్ట్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా. సో ఫస్ట్ సేఫ్ జోన్ లో ఇద్దరు సేఫ్ గా ఉన్నారు, సెకండ్ దీంట్లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఇంక విడదీయాలని నేను అనుకోవట్లా, ఇద్దరికి 50-50. నువ్వు కోరుకున్నట్టు ధనుష్ గెలిచాడు, ఆవిడ కోరుకున్నట్టు హితిక్ గెలిచాడు. సో మొత్తం అమౌంట్ కలిపి పార్టీ చేసుకోండి. మళ్ళీ ఇదే రోజు ఇదే టైం ఇంకో 4 సెలబ్రిటీస్ తో మీ ముందుంటా. Until then, keep smiling. Bye bye.